హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెడ్ తెలుగు ఛానల్. సో మొత్తానికి మనము నిన్న ట్రెండ్ రివర్సల్ అని మనం అనుకుంటున్నాం కదా లాస్ట్ 3 days నుంచి. సో నిన్న మొన్న కూడా మనకి ఒక కరెక్షన్ వచ్చింది కానీ బౌన్స్ బ్యాక్ అయింది. బట్ ఈవేళ ఏదైతే కరెక్షన్ ఉందో అది ఎక్స్పైరీ రోజున ఫుల్ఫిల్ చేశారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, అది మోస్ట్లీ కంప్లీట్గా డే ఎవరైతే చేసి ఉంటారో, మొత్తం కంప్లీట్ డే ట్రేడింగ్ అవ్వచ్చు లేకపోతే మానిటర్ చేసి ఉన్నారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, లాస్ట్లో ఎలా బౌన్స్ అయింది, ఎక్స్పైరీ ఎలా ప్లే చేశారు. బట్ ఇంకొక విషయం ఏంటంటే నిఫ్టీలో కొంచెం వీక్నెస్ కనపడుతుంది తప్ప బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంత్ మట్టి క్లియర్గా ఉంది. మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం కదా, బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఓవరాల్గా. ఓకే, అండ్ ఇప్పుడు నిఫ్టీకి వచ్చేసరికి ఒకసారి క్లియర్గా ఒకసారి ఇక్కడ చూద్దాము. ఇదిగోండి, నేను ఇక్కడ ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ మీద ప్లేస్ చేశాను కదా. ఓకే, సో ఇదిగోండి మీకు ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా నేను ప్లేస్ చేయడం జరిగింది ఇవాళ. 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజే కాకుండా ఈ డార్క్ బ్లూ ఏదైతే ఉందో అది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనమాట, ఈఎంఏ. ఓకే, సో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి అది కూడా ప్లేస్ చేశా. ఓకే, సో ఇక్కడ మనము ఈ పాయింట్లో చూడండి, ఎగ్జాక్ట్గా నిఫ్టీ స్పాట్ ఎగ్జాక్ట్గా 20 ఎస్ఎంఏని రెస్పెక్ట్ ఇవ్వలేదు కానీ 20 ఈఎంఏని రెస్పెక్ట్ చేసింది. అవును కదా. సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి రెస్పెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అది బ్లూ, డార్క్ బ్లూ, లైట్ బ్లూ వచ్చేసి సింపుల్. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ బౌన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇలా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశాను, ఇప్పుడు చూశారు కదా. సో ఈ ట్రెండ్ ఏదైతే ఉందో మనకి డౌన్ సైడ్ కనుక ఉంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ కట్ చేసింది. అంటే నేను అంతకుముందు డ్రా చేసిన ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది కట్ చేసింది ఆల్రెడీ. మీకు అది ఒక 1 week బ్యాకే నేను డ్రా చేస్తాను ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు వేస్ట్ అని డ్రా చేయట్లేదు అంతే. ఈ అన్ని పాయింట్లన్నీ టచ్ చేస్తా ఒకటి డ్రా చేశాను ఎగ్జాక్ట్గా. అంటే నెంబర్ ఆఫ్ విక్స్ టచ్ అవ్వాలంతే అది. ఓకే, ఎగ్జాక్ట్గా మనం గీలేం కానీ సో నెంబర్ ఆఫ్ విక్స్ అది మనము ఆల్రెడీ అనుకున్నాం. ఓకే, ఈ బౌన్స్ వస్తుంది, గ్యాప్ ఫిల్ ఉంది అని. ఇప్పుడు కిందకైతే రావడం జరుగుతుంది. ఇంకా ఇదిగోండి, ఇంకా ఈ గ్యాప్ వెయిటింగ్ ఉంది. ఓకే, ఇదంతా వెయిటింగ్ ఉంది. సో 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 లెట్ ద గ్యాప్ బీ ఫిల్డ్ ఫస్ట్. ఓకే, సో ఇలాంటి కరెక్షన్ వస్తుందా అంటే మనకు తెలియదు. బట్ రావడానికి ఎక్కువ ఆస్కారాలు క్లియర్గా ఉన్నాయి. ఇదిగోండి ఇలాంటి కరెక్షన్, ఇది కూడా ఇది మినిమల్ కరెక్షన్ ఫ్రెండ్స్. ఓకే, షార్ట్ టర్మ్లో జస్ట్ నెక్స్ట్ వీక్లోనే మనకి ఇక్కడికి పెట్టేస్తాడు. నెక్స్ట్ వీక్ ఫ్రైడేకి కంప్లీట్ ఫిల్ అయిపోద్ది, బౌన్స్ కూడా వస్తుంది. మనం ఓన్లీ థింగ్ ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే టేర్ చేయాలని కోరుకోవాలి. లేదు అంటే ఇది చాలా బ్యాడ్ అనమాట. ఒకవేళ కిందకి గనక ప్రెషర్ ఉంటే, పైకి వెళ్తే గుడ్, కిందకు వస్తే మట్టికి డౌ థియరీ ప్రకారం లోవర్ హై ఫామ్ అయ్యాడు అంటే మనం ఆల్రెడీ నేను డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నేను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయను. సో ప్రస్తుతానికి ఇంట్రాడేస్ వైజ్ ఎవరైనా ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు ఇంట్రాడేలో 15-10 minutes ప్లేస్ చేసుకుని మీరు చూస్తే 5 minutes కూడా ఇంకా చాలా బెటర్. బట్ నేను జస్ట్ చూపించడానికి చూపిస్తున్నాను అంతే. ఓకే, సో మొత్తానికి ఇది చూడండి, మనము బౌన్స్ అవుద్ది అనుకున్నాము నిన్న, ఇక్కడ బౌన్స్ అయ్యింది, అయిపోయింది కదా. నేనేం చెప్పాను, దాన్ని టేర్ చేసేస్తాడు, ఎందుకంటే టెస్ట్ చేసి టేర్ చేస్తాడన్నాను. ఈ సపోర్ట్ని టెస్ట్ చేసి టేర్ చేసాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకేముంది వెయిటింగ్, అసలైన స్ట్రెంగ్త్ ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఇదంతా కూడా పెద్ద గ్రీన్ క్యాండిల్. అప్పుడు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఇదంతా పెద్ద గ్రీన్ క్యాండిల్, యాక్చువల్గా పెద్ద బుల్ అనమాట. ఇక్కడ ఎవరో పుష్ చేశారు కదా ప్రైస్ని. సో ప్రైస్ ఇక్కడికి రేపు వస్తుందా మండే వస్తుందా మనకు తెలీదు. వచ్చినప్పుడు మట్టికి ఈ ఏరియా నుంచి స్టాప్ లాసులు ఫస్ట్ వాళ్ళకి కౌంటర్ ఏంటంటే స్టాప్ లాసులు తీసేస్తారు ఎక్కడున్నాయో. ఒకటి ప్రైస్ ముందే బౌన్స్ అయిపోద్ది ఈ జోన్కి రాకుండా, ఓకేనా. లేదు అంటే తీసుకెళ్ళిపోతారు కిందకి మొత్తం. అంటే ఎక్కడెక్కడున్నాయి స్టాప్ లాసులు, లిక్విడిటీ కదా, ఆ లిక్విడిటీని మొత్తం తీసుకుని దీని మీద యాక్చువల్ కాన్సెప్ట్స్ మీద మనం మంచి వీడియోస్ చేసుకోవచ్చు లిక్విడిటీ మీద. సో ఈ మొత్తం లిక్విడిటీ అంటే స్టాప్ లాసులు మ్యాక్సిమం ఒక 90-95% స్టాప్ లాసులు తీసుకెళ్ళిపోయి బౌన్స్ అవుద్ది అనమాట. ఓకే, సో ఇదే జరగబోయేది, అంతకుమించి వాళ్ళు చేసేది ఉండదు, అంత సీన్ కూడా ఉండదు ఎవరికి. ఓకే,
సో మార్కెట్ బౌన్స్ అయ్యిందనుకోండి, అప్పుడు ట్రాప్ అనమాట. ఒకవేళ ఇక్కడి నుంచే బౌన్స్ అయిపోయింది అనుకోండి రేపు పొద్దున్న కానీ లేకపోతే సంథింగ్ ఏదో ఒక రోజు మనకి ఇలాంటి ఒక గ్రీన్ ఏదైతే ఉందో అలాగే గ్యాప్ డౌన్ పెట్టి కింద కంప్లీట్ కొట్టేసి ఇక్కడ తీసుకొస్తారు అంతే. ఓకే, ఒకవేళ ప్రైస్ ఇన్ కేస్ రేపు బౌన్స్ అయ్యి ఈ టాప్ని ఏదైనా టచ్ చేస్తే ఇన్ కేస్, ఒకవేళ మనకు తెలియదు కదా. సో ఇప్పుడు అంతా కూడా న్యూస్ మీద నడుస్తుంది కాబట్టి కొంచెం మనం అన్ని రెండు సైడ్లు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఈ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ప్రజెంట్ ఏదైనా ఫాల్ వచ్చినా కూడా చూడండి, నేను ఒకసారి ఇంట్రాడేనని చూపిస్తాను నేను, ఎందుకంటే ఈవేళ చిన్నగా ఫ్యూచర్స్లో చేశాను. బట్ ప్యూర్లీ లక్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఫ్రాంక్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ బౌన్స్. నేను నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ షార్ప్ బౌన్స్ వచ్చింది. బట్ వాట్ ఎవర్, ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు టెక్నికల్స్ తెలియడం వల్ల ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర ముందే మనము కొంచెం బుక్ చేసేయడం జరిగింది. ఓకే, అంతకుమించి ఏం లేదు. బట్ ప్యూర్ లక్ అని చెప్పొచ్చు, నో నథింగ్ యాక్చువల్గా. నేను ఏది ఫాలో అవ్వాలా. ఓకే, సో ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ ఇది ఏదైతే ఉందో ఈ ట్రెండ్ గమనిస్తున్నారు కదా మీరు. ఇదిగోండి ఇదంతా కూడా వాడు ఎలా ఫాలో అవుతున్నాడు చూసారు కదా. 1 షాట్, సెకండ్ షాట్, థర్డ్ షాట్. ఇదిగో ఇది నేను డ్రా చేశాను కానీ అక్కడ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉందో చూడండి. రేపు కూడా మళ్ళీ ఇంతేనా లేదా టేర్ చేస్తాడా? టేర్ చేస్తే సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయితే నెక్స్ట్ అప్లగ్ మనకి దాదాపుగా 55,000 అనుకుందాం. 300 పాయింట్స్ మనకి క్లియర్ కట్ రేపు బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది ఇమీడియట్గా. అంటే ఎనీ పుల్ బ్యాక్ అప్ సైడ్ 55 అంతే, 55,300. ఎస్, ఓకే. సో ఇమీడియట్ అనమాట, దాని తర్వాత చూడాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది రేపు మార్నింగ్ జరగబోయేది. అండ్ ఇన్ కేస్ ఇదంతా ఫెయిల్ అయింది అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నది అంతా రాంగ్ అయింది అనుకుందాం. అంటే రాంగ్ అవడం అంటే నేను అనేది అప్ సైడ్ బ్రేక్ అవ్వాలా. సో కిందకి ఏముంది, కిందకి ఇక్కడ కూడా గ్యాప్ ఉంది కదా. సో వాడు ఆబ్వియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఏంటి, 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. అది కనుక ఆ రెసిస్టెన్స్ని కనుక పైకి టేర్ చేయలేకపోతే ప్రైస్ ఇంట్రాడేలో ఏమవుద్ది, గ్యాప్ డౌన్ అయ్యి లేకపోతే ప్రైస్ కిందకి తీసుకొచ్చి ఈ ఛానల్లో వస్తాడు. ఇది కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది నిన్న వీడియోలో, మొన్న వీడియోలో. ఓకే, సో కాకపోతే ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇది లాస్ట్ సపోర్ట్. ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తే ఒకసారి కూడా కిందకి ప్రైస్ రావచ్చు. ఓకే, సో రఫ్లీ మనకి ఇక్కడ నుంచి ఇన్ కేస్ రేపొద్దున వర్స్ట్ బిహేవియర్ అనుకుందాం, ఏదో సమ్ న్యూస్, కరోనా కేసెస్ పెరిగినాయి, ఏదో ఒకటి తీసుకొస్తారు కదా. అంటే పట్టం అంటూ జరిగితే ఇంకా అలాగే తీసుకొస్తారు. అప్పుడు మనకి దాదాపుగా రేపు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 55 నుంచి 1300 పాయింట్స్ దాకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, 1300 పాయింట్స్. అప్ సైడ్ ఏమో ఇమీడియట్గా 300, టాప్ సీలింగ్ అయితే 800 పాయింట్స్ ఉన్నాయి అప్ సైడ్. అంటే ఇంట్రాడే వరకే చెప్తున్నాను నేను. ఇది ఇనీషియల్ రెసిస్టెన్స్ ఇదే. ఓకే, ఫస్ట్ రెసిస్టెన్స్. రేపు ఇంట్రాడే హై మ్యాక్సిమం ఇదే నేను ఎక్స్పెక్ట్ చేసేది, అంటే 800 పాయింట్స్. ఈ రెండు కూడా జరగకుండా ఉండాలి అంటే ఐ మీన్ ఇంక మూడోది ఏముంది, రేపు పొద్దున్న మార్కెట్ను ఫ్లాట్ పెట్టేస్తారు. అంటే ఇలా తీసుకొస్తాడు, ఫస్ట్ కిందకి మళ్ళీ ఇలా తీసుకొస్తాడు, పైకి వెళ్ళినట్టు వెళ్తాడు బట్ వెళ్ళడు, క్లోజింగ్ ఇలా పెడతాడు. సో ఎవరికి కాకుండా చేసేస్తాడు అనమాట. అంటే ఓకే, సో కిందకు వచ్చినప్పుడు ఇక్కడ బై చేయడానికి అందరూ భయపడతారు, ఎందుకంటే కింద అంతా ఫ్రీ ఫాల్ ఉంది కదా. సో ఎవరు భయపడతారు. మళ్ళీ పైకి ప్రైస్ తీసుకెళ్తాడు. పోనీ పైకి ఏమైనా టేర్ చేస్తాడంటే చేయడు, అక్కడ కూడా కన్సాలిడేట్ చేసేస్తాడు. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.